హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్‌లో భాగంగా హార్టికల్చర్ ఇంకా ఫారెస్ట్రీకి సంబంధించి మనకి అఫీషియల్ కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేశారండి. ఈ అఫీషియల్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? దాంతో పాటే మనకి ఎవరైతే ఇంకా అప్లికేషన్ చేసుకోలేదో, అప్లికేషన్ చేసుకోలేని వాళ్ళకైతే మాత్రం రేపటితో లాస్ట్ డేట్ అన్నమాట. సో, అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దీంతో పాటు మీకు నేను ఈ ఫారెస్ట్రీకి సంబంధించి, లేకపోతే ఈ హార్టికల్చర్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడుంటాయి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇదే విధంగా ఏపీ ఈపీసీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట. దాంతోపాటు వీడియో లైక్ చేయండి, లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. అందరూ కూడా లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 29th ప్రొవైడ్ చేశారనమాట. 29th ఆగస్ట్ అయితే మనకి స్టార్ట్ అయిందనమాట ఈ హార్టికల్చర్ సంబంధించి రిజిస్ట్రేషన్స్. ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి రేపు అంటే ఆగస్ట్ 18th అయితే మనకి క్లోజ్ చేసేబోతున్నారు. ఆగస్ట్ 18th అయితే మనకి క్లోజ్ అయిపోతున్నాయండి. దాంతో పాటు ఇక్కడ మనకి వెబ్సైట్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మందికి అయితే రిజిస్ట్రేషన్ అయితే ఇంకా చేసుకోలేదని చెప్తున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ అయితే అయ్యి ఉందన్నమాట. సో మీరు బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉందన్నమాట. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైతే అయిపోతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ క్లిక్ చేసుకొని మీరు గ్రీవెన్స్ రేజ్ చేసుకొని మీరు అక్కడ ఏంటంటే కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఇక్కడ మీరు మీ అప్లికేషన్ స్టాటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి, ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు చెక్ చేసుకుని అప్లికేషన్ స్టాటస్ ఏంటి అని చెప్పేసి. సో మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మీ అప్లికేషన్ స్టాటస్ కనిపిస్తుంది అనమాట. అక్కడ మీకు అండర్ వెరిఫికేషన్ ఉంటే కామెంట్ చేయండి, అండర్ వెరిఫికేషన్ ఉందని చెప్పేసి. లేకపోయినట్లయితే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, సక్సెస్ఫుల్లీ యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉన్నట్లయితే అది కూడా కామెంట్ చేయండి. యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనేది వచ్చిందా లేదా అని చెప్పేసి. ఎవరికైతే యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తుందో వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. మిగిలిన వారైతే మాత్రం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టలేరు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు. సో వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ లో కానీ, సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ సంబంధించి టిప్స్ ట్రిక్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం అయితే మాత్రం. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు పీడిఎఫ్ పెట్టానమాట లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మాత్రం. సో ఇక్కడ మీరు వచ్చినా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లాస్ట్ ర్యాంక్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతుంది అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నాం. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి వైఎస్ఆర్ కాన్స్టిట్యూంట్ కాలేజెస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఏంటి, సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓసీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. ఓసీలో కూడా జనరల్ అంటే మేల్ ఫీమేల్ ఇద్దరికి అనమాట. సో ఉమెన్ అంటే ఓన్లీ ఫీమేల్ కి అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, బీసీబీ వాళ్ళకి, బీసీసీ, బీసీడి, బీసీ, ఎస్టీ, ఎస్సీ అనమాట. అందరికీ ప్రొవైడ్ చేశారు అనమాట ర్యాంక్ డీటెయిల్స్. ఇందులో కూడా మనకి అన్రిజర్వ్డ్ అనమాట. అంటే వేరే స్టేట్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి రిజర్వేషన్ లేకుండా, అంటే ఏరియాతో రిజర్వేషన్ లేకుండా ఉన్న సీట్లు అనమాట అన్రిజర్వ్డ్ అంటే. దాంతో పాటు ఇక్కడ ఏయూ రీజన్ అంటే మన ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ లో ఉన్న వాళ్ళకి అనమాట. అలాగే ఎస్వి అయినట్లయితే ఎస్వి రీజన్ అనమాట. ఓకేనా. సో మీరు ఏ రీజన్ కింద వస్తారో చెక్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కూడా మళ్ళీ మనకి నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా అనమాట. సో నాన్ ఫార్మర్ కోటా అంటే ఏంటి అనుకున్నట్లయితే, సో ఫార్మర్ కోటా చెప్తాను అనమాట. ఫార్మర్ కోటా అంటే ఎవరికైతే ఒక ఎకరం కన్నా ల్యాండ్ ఎక్కువ ఉంటుందో, పల్లెటూరు చదువుకుంటారో వాళ్ళందరూ కూడా ఫార్మర్ కోటా వస్తారనమాట. వాళ్ళ కట్ ఆఫ్ అయితే ఎక్కువైతే ఉంటుంది, తక్కువైతే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వాళ్ళకి 42,000 ర్యాంక్ వచ్చిన సరే వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. 37,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. బట్ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి అయితే మాత్రం 11,000 ర్యాంక్ రావాలి, అలాగే 12,000 ర్యాంక్ అయితే రావాలన్నమాట.
ఓకేనా? సో, అలా మీ ర్యాంక్ బట్టి, మీ కేటగిరీని బట్టి, మీ కాస్ట్ బట్టి, మీ రీజియన్ బట్టి మీ కట్ ఆఫ్ అయితే డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మీ కట్ ఆఫ్ అయితే. ఈ కట్ ఆఫ్ గాని మీరు మ్యాచ్ అయినట్టయితే మీకు హార్టికల్చర్‌లో సీట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి 53,000 వరకు కూడా మనకి కట్ ఆఫ్ అయితే వెళ్ళింది కాబట్టి, సో, అందరికీ అయితే ఛాన్సెస్ ఉంది కాబట్టి చెక్ చేసుకొని ఒకసారి కట్ ఆఫ్ అయితే మాత్రం. సో, వీలైతే మీ ఎంసెట్ ర్యాంక్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎంసెట్ ర్యాంక్ మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. అందుకని మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి పక్కన కనిపిస్తున్న ఐకాన్ బటన్ క్లిక్ చేసుకొని అక్కడ మీరు మీ ఎంసెట్ ర్యాంక్ అయితే మెన్షన్ చేయండి. అప్పుడు నేను మీకు హార్టికల్చర్‌లో మీకు సీట్ వస్తుందా లేదని చెప్పేసి రిప్లై కామెంట్ అయితే ఇస్తానన్నమాట. ఓకేనా? సో, పీడిఎఫ్ అయితే నేను టెలిగ్రామ్ ఛానెల్ కూడా పోస్ట్ చేశాను. దీంతో పాటే మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సెపరేట్‌గా మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మనకి ఎవరైతే నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి, ఫార్మర్ కోటా వాళ్ళకి ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ పూర్తి అయిపోతుందన్నమాట. సో, స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం స్పెషల్‌గా మనకి ఒక దగ్గర అయితే మాత్రం ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి వెరిఫికేషన్ డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. వెరిఫికేషన్ డేట్స్ ప్రొవైడ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. వెరిఫికేషన్‌కి ఎలా ఉంటుంది? ఎక్కడికెళ్ళాలి? ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలని చెప్పి స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మీకు ఏపీఎంసీ, బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కోసమైనా సరే, అలాగే టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తానన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.